బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాళ్ళు సాధారణంగా ఎంత దోషం చేసిన వాడైనా క్షంతవ్యూహం అన్నాడు అనుకోండి, క్షమించేస్తారు. ఎంత తప్పు పని చేయనివ్వండి, దాన్ని మనసులో పెట్టుకోరు. దాని గురించి 10 మాటలు మాట్లాడే లక్షణం ఉండదు. ఎవరో జ్ఞాపకం చేస్తే జ్ఞాపకానికి రావాలేమో కానీ, లేకపోతే దాని పెద్ద మనసులో స్థానం ఉండదు, విడిచిపెట్టేస్తారు. వాళ్ళు మారాలను ఒక కోరిక వదిలిపెట్టేస్తారు తప్ప ఇలా అన్నాడు అలా అన్నాడు, లేకపోతే ఇలా చేశాడు అలా చేశాడు, దాన్ని పీక్కుంటూ ఉండడం, తవ్వుకుంటూ ఉండడం అలా ఉండదు. అది భక్తి పెరిగే కొద్దీ హృదయమునందు విశాలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఒక జ్ఞానిగా నిలబడగలిగినప్పుడు భగవత్తత్వం ఎలా ప్రకాశిస్తుందో జ్ఞాని యొక్క తత్వం అలాగే ప్రకాశిస్తుంది. అందుకే బాలానంద స్వామి అన్ని ఆగడాలు చెయ్యగలిగాడు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నారో ఈయన అంత కిందలో ఉన్నాడు. నేను చాలా అధికుణ్ణని బట్టకో దానికి ఓ కొత్త రంగు వేసుకుని కట్టుకుని చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు. బట్టకి రంగు మారితే గొప్పవాడివి కావు, లోపల మార్పు వస్తే గొప్పవాడివి అవుతావు. అది మార్పు రావడాన్ని బట్టి ఉంటుంది తప్ప బట్టని బట్టి ఉండదు. ఒక్కొక్కసారి మరి అలాగే చెప్పవలసి ఉంటుంది ఇటువంటి సందర్భాల గురించి చెప్పినప్పుడు తప్ప నేను ప్రత్యక్షంగా సన్యాసాశ్రమాన్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నాకు చాలా చాలా గౌరవం ఉన్నవాడిని నేను ఆ ఆశ్రమం మీద. కాబట్టి మహానుభావుడు ఆయన ఏమీ ప్రతిస్పందించకపోయినా ప్రతిస్పందించే లక్షణం ఆయన మీద ప్రీతి ఉన్నవాడికి ఉంది. పళనిస్వామికి ఆయన ఏంట్రా ఇలా ప్రవర్తిస్తారని మరునాడు ఆ విరూపాక్ష గుహకి తలుపులేసి తాళం వేసేసి ఈ బాలానంద స్వామి ఎక్కడికో వెళ్ళారు. మళ్ళీ తిరిగి వస్తాడేమోనని అతని పెట్టి తీసి ఆ పెట్టిలో మంచి మంచి పట్టు వస్త్రాలు చీనాంబరాలు ఎందుకు అవన్నీ ఆయనకి దాచుకున్నాడు. అవన్నీ తీసి కొండ మీద పారేసి వెళ్ళిపోయారు. అందరూ కలిసి కిందకి ఏదో స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళి అందరూ కలిసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి రమణులు యథాప్రకారం కూర్చున్నారు. అందులో గుహలో పైన ఎత్తుగా ఉంటుంది, పక్కకి చీకటిగా ఉండదు. అందులో చాలా మంది అసలు కనపడరు, మీకు లోపలికి వెడితే చాలా తీవ్ర ధ్యానంలో కూడా ఉంటారు. ఇప్పటికీ దాని మీద కూర్చుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళబోతున్నారు ఆయన. ఈ బాలానంద స్వామి వచ్చాడు. ఈ పళనస్వామి నా వస్తువులన్నీ తీసుకెళ్లి వీధిలో పారేశాడు, వీడిని వెంటనే గుహలోంచి పంపించేస్తావా, పంపించేయరా. ఇప్పుడేమిటి ఆ నాటకం? తన మీద ప్రీతి ఉన్నటువంటి వాడు తనకి అప్రీతితో ఉన్నవాడి పట్ల మర్యాద విడిచిపెట్టి ప్రవర్తించాడన్న ఖేదం ఆయనకి కలిగింది. ఈ ప్రీతి అప్రీతి రమణులకు ఏమైనా ఉందా? ఆయన అలా చూస్తున్నారు, ఏమీ మాట్లాడటం లేదు, ఏమీ ప్రతిస్పందన లేదు. అది అసంగత్వము అన్న మాటకు అర్థం. అది సత్సంగత్వే నిస్సంగత్వం అంటారు శంకరాచార్యుల వారు. అది నిస్సంగ బుద్ధి అంటే దేని మీద సంగం లేదు. ఆయన అలా చూస్తున్నారు. ఇంత నేను నోరు కొట్టుకుని అరిచినా నువ్వు పళనిస్వామిని పంపించలేదని రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన మొహం మీద ఉమ్మేశాడు. ఆయన అలాగే చూస్తున్నారు. మొహం నిండా ఉమ్ములేశాడు. ఆయన అలాగే చూశారు. ఏం చేస్తాడు ఇంకంతకన్నా? నీకు బుద్ధి లేదన్నాడు, వెళ్ళిపోయాడు. నేను అసలు ఈ కొండ మీద ఉండను, నువ్వు ఏమనుకుంటున్నావో, నేను లేకపోతే నీకు గౌరవం ఉందనుకుంటున్నావా? నా శిష్యుళ్ళని చెప్పాను కాబట్టి వస్తున్నారు నలుగురును అంటే, నలుగురు రాకపోతే ఆయన బెంగపెట్టుకుంటాడని ఆయన ఉద్దేశం. అసలు నిజమైనటువంటి భక్తుడు మనుష్యులకు ఎంత దూరంగా ఉందామా, ఎంత ప్రశాంతంగా ఉందామా అని వెంపర్లాడతారు. భక్తిని అడ్డుపెట్టి పబ్లిసిటీలు కోరుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది రావాలని కోరుకునేవాళ్ళు తప్ప నిజంగా భక్తితో ఉండాలనుకునేవాడు మౌనంగానో గ్రంథపఠనం చేసుకుంటూనో జపం చేసుకుంటూనో గడపాలి, ఏకాంతంగా ఉండాలని అభిలషిస్తాడు తప్ప ఆయనకి ఇంకొక కోరిక ఉండదు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ ఏకాంతంగా ఉండడానికి వాళ్ళకి రాజసౌధాలు అక్కర్లేదు, వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఎవరూ రాకుండా వడ్ల బస్తాలు పారేసే గది ఇచ్చి ఆ గదిలో కుర్చీ వేసి ఇక్కడ కూర్చొని చదువుకోవడం, లైట్ వేసి తలిపేసి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు అందులో హాయిగా కూర్చుంటారు. వాళ్ళకి కావలసింది ఏకాంతం తప్ప సౌకర్యములతోడి ఏకాంతం కాదు. అది ఆయన స్థితి, రమణులది. 10 మంది రాకపోతే బెంగ పెట్టుకుంటారు ఆయన అనుకుంటున్నారు బాలానంద స్వామి. ఇది ఈయన స్థితి. ఎంత భేదం చూడండి. ఒక్క రమణ మహర్షి యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆత్మస్థితిని పొందినటువంటి యోగి
ఎన్ని కష్టాలు అనుభవించవలసి ఉంటుందో ఆయన అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది చుట్టూ చేరుతారో గమనిస్తే అది ఎంత కష్టమో, అసలు అలా నిలబడడం ఎంత కష్టపడి నిలబెట్టుకోవలసి ఉంటుంది. ఎందుకని ఎక్కడైనా ప్రతిస్పందించారనుకోండి, నోటి వెంట ఏదైనా అన్నారో అయిపోతుందంతే, ఆ మాట పోయిందంతే, తపస్సంతా భగ్నమైపోయింది. అలా కానీ రాగద్వేషములకు వశులయ్యారా మళ్ళీ పునర్జన్మల్లో పెడతారు. అందుకని ఎప్పుడూ ఆ స్థాయిలోనే నిలబడి ఉంటారు వాళ్ళు. ఉమ్ములేశాడు, వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళాడు, ఏదో రైలు ఎక్కాడు, వెళ్ళిపోతున్నాడు. ఈ కోపం మీద ఉన్నాడు కదూ, కోపానికి ఓ లక్షణం ఉంటుంది. అది ఎక్కడ నుంచో వస్తుంది అనుకుంటే తప్పు. కోపం వచ్చింది అంటారు. కోపం వచ్చింది అంటే ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. ఇప్పుడు కోటేశ్వరారు సభకు వచ్చారు అంటే ఎక్కడి నుంచో వచ్చాను నేను ఈ సభకి, కోపం వచ్చింది అంటారు. కోపం బయట నుంచి లోపలికి రాదు, ఇక్కడే ఉంటుంది. ఉండేది అవకాశం కోసం ఎదురు చూస్తుంటుంది. అవకాశం వచ్చినప్పుడు పైకి లేచిందా అది క్రోధమూర్ఛిత అంటుంటారు వాల్మీకి మహర్షి. వశుణ్ణి చేసుకుంటుంది. అందుకే క్రోధం ఆవహిస్తే ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మొట్టమొదటి లక్షణం, నాలుక మీద అదుపు పోతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారన్న దాని మీద అదుపు ఏమీ ఉండదు. ఇంకా అదుపు లేని మాట నోటి వెంట వస్తుంది. ఆలోచన చనిపోతుంది. అదుపు లేనంత వేగంతో నోటి వెంట మాటలు వస్తాయి. బాగా ప్రశాంతంగా ఉంటే విశేషమైన అదుపులో వాక్ ఉంటుంది. తక్కెట్లో పెట్టి ఆలోచించి మాట మాట్లాడతాడు. అంత ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంతతకి పూర్తి విరుద్ధం క్రోధం. అది ఒకసారి వచ్చిందనుకోండి, ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి వెళ్ళదు. అది పట్టుకుని ఉంటుంది, చాలాసేపు పట్టుకుని ఊపుతుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎవరి మీదో చాలా కోప్పడి చాలా దెబ్బలాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుంటే స్పీడ్గా వెళ్ళిపోతూ ఇలా ఇలా అనుకుంటూ తనలో తానే ఏదో ఇలా అనేసుకుంటుంటాడంటే, అలా అంటాడా నన్ను, నేను ఇలా అనవలసింది, వాడికి సిగ్గు లేదు, నేను ఇలా అన్నాను, ఇంకా ఇలా కూడా అనవలసింది అని ఇంకా ఇంకా తను ఎవరితో దెబ్బలాడాడో వాడు తను ఎదురుగుండా ఉన్నాడు అనుకుని మనసులో ఊగిపోతుంటాడు ఆ క్రోధంతో. అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకని అంటే బాహ్యము మీద ఏ విధమైన నియంత్రణ ఉండదు, జారిపోతుంది. అది సమస్త ఉపద్రవములకు కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ అని చిన్నతనంలో నేర్పుతారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధర అని విష్ణు సహస్రం. కాబట్టి ఆయన రైలు ఎక్కాడు బాలానంద స్వామి. ఎవరో అక్కడ కొంతమంది పిల్లలు కూర్చుని ఉన్నారు. ఆ కోపంతో అహంకారము క్రోధము రెండూ ఒకదాంతో ఒకటి కలిశాయనుకోండి, ఇక మీరు వాడిని పట్టుకోలేరు. ఇక వాడు ఎవరి మాట వినడం. నేనింత వాణ్ణి అని కోపం వచ్చిందనుకోండి, ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కూడా వీడంతా పనికి మాలినవాడు, వీడన్నా వినాలి కదా నా మాట అంటాడు. మీరు అందుకే చూడండి, కుటుంబ యజమానికి కోపం వచ్చి ఇంట్లో ఒకరిని దెబ్బలాడాడు అనుకోండి, ఏంటంటే అది అలాగా ఊరికే మన కొడుకే కదా ఏదో తప్పు చేశాడు, ఏడు అంతంత దెబ్బలాడు, నోర్మయ్యి నువ్వు కూడా తప్పొచ్చేదానివా అంటాడు. అంటే నేను యజమానిని, అహంకారం. తనకెవరూ చెప్పకూడదు, తను తిడుతుంటే పడుతూ ఉండాలంటే అందరూ తప్ప తనే ఖచ్చితంగా ఉన్నాడు, ఎవరికి లేదా బుద్ధి. అహంకారము క్రోధము పెనవేసుకుపోయాయో ఇంకా తనకి తాను ఎంత కీడు తెచ్చుకుంటాడంటే చాలా తొందరగా పతనమైపోవడానికి మార్గం ఏది అంటే ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. ఈ జీవితంలో ఈ రెండు పెనవేసుకోవడానికి అవకాశం కానీ ఇచ్చేశాడా పడిపోతాడు. మీరు చూడండి, అందుకే సాధారణంగా కొంతమంది పేర్లైనా కనీసం చెప్పినప్పుడు మహానుభావుడండి అండం అలవాటైందనుకోండి జీవితంలో, ఆయన మహానుభావుడండి అని ఇలా వెంటనే అనడం వచ్చిందనుకోండి, వాడు ఒబ్బిడవుతాడు జీవితంలో. అంటే ఆయన పేరు గుర్తొస్తే వీడికి అహంకారం వదిలేస్తూ ఉంటుంది. ఆయన ఎంత గొప్పవాడు అని మనసులో స్ఫురణకు వస్తుంది. వాడు పాడైపోతాడు అనుకున్నప్పుడు మీరు వెళ్ళి కనీసం ఆయన పేరు చెప్పచ్చు. ఏమిరా ఇన్ని చెప్తావు, పరమాచార్య ఇలాగే చెప్పారా, పరమాచార్య ఇలాగే ప్రవర్తించమన్నారా అన్నారనుకోండి, వాడు వెంటనే నాదస్వరం ఊస్తే పాము తగ్గిపోయినట్టు తగ్గిపోతాడు ఆ పేరు వినపడేటప్పటికి.
అసలు అహంకారమే పెరిగిపోయింది అనుకోండి, పూర్తిగా దాన్ని పాలు పోసి పోషించేశారనుకోండి. మీరు అందుకే కొంతమంది వ్యక్తుల్ని చూడండి, ఎవరి పేరు చెప్పండి ఏకవచన ప్రయోగం వాడా అంటాడంతే. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే తనకన్నా గొప్పవాడు ఎవరూ లేడు, ఎవరి గురించైనా తానే చెప్పగలడు. అందరిలోనూ దోషములే చూస్తాడు, ఎవరి యందు ఏ గొప్ప గుణాన్ని చూడలేడు. అది ప్రమాదకరమైన లక్షణం. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాంతో సంబంధం ఉండదు, మీరు ఎంత సంస్కరించుకున్నారన్న దాంతో మీ గౌరవం, మీరు ఉన్న చోట శాంతి నిలబడి ఉంటాయి. అది లేని నాడు అటువంటి వ్యక్తిని మీరు ఎక్కడికి తీసుకెళ్లి పెట్టండి, అశాంతే తప్ప శాంతి నిలబడదు. అది రమణ మహర్షిని అడ్డుపెట్టి పరిశీలనం చేసినప్పుడు రమణ తత్వం ఎంత శాంతికారకమో ఆయన పక్కన పెట్టి చూసినప్పుడు ఇవన్నీ అంత అశాంతికారకములు. ఆ పిల్లల్ని పట్టుకుని ధూర్తతనంగా మాట్లాడాడు. రైల్లో ఎక్కిన తర్వాత ఇతనెవరో వాళ్ళకేం తెలుసు, వాళ్ళెవరో ఇతనికేం తెలుసు, నేనింత గొప్పవాడిని నేను అనుకుంటున్నాను కానీ వాడికి ఎలా తెలుస్తుంది నేను గొప్పవాడినో కాదో? తెలియదు కదా. అలా అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అలా అనుకోకూడదు. అలా అనుకుంటే అసలు నువ్వు జీవితంలో ఇమడలేవు. ఇవాళ రాత్రి సన్మానం అయింది, 150 పూలదండలు వేశారు. రేపు పొద్దున నీ కర్మకాలి రిజర్వేషన్ లేకుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. నువ్వు జనరల్ కంపార్ట్మెంట్ లో అవసరమైతే మరుగుదొడ్డి దగ్గర నిలబడాలంతే. నిన్ననే నాకు దండలేశారు, ఏమిటిది అందరూ నా మీద ఇలా పడిపోవడం, నాకు లేచి సీటు వద్ద అంటే అందరూ కలిపి నేను భోగిలోంచి కిందకి దోహేస్తారు. దీపో ఈ ఊళ్ళో నువ్వు ఎక్క రైలని, ఇక అంత గొప్పవాడు అయితే కారు ఎక్కవా, అంతేగాని ఏమి నువ్వు ఎక్కితే సీట్ ఎందుకు ఇస్తాను నీకంటారు. నువ్వు నీకు నేనింతవాణ్ణి అనుకున్నప్పుడు నువ్వు ఇమడలేవు. నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం నీకు అలవాటైన నాడు మహామహులంతటి వారు అవకాశం, సందర్భము, సమయం కలిసి రానప్పుడు సమయానికి అనుగుణంగా అలా ప్రవర్తించారు. రామచంద్ర ప్రభు అంతటి వాడు 14 ఏళ్ల అరణ్యవాసం చేశాడు. నేనెంతటి వాణ్ణి? అవసరం అలా వచ్చింది, పూర్వజన్మ కర్మక్షయం ఇలా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ కష్టం ఏమిటో, ఇది ఎలా ఉంటుందో, ఇంతమందితో కలిసి నిలబడి వెళ్ళడం ఇదో అనుభూతి. పరమేశ్వరానుగ్రహం ఉత్తప్పుడు కుదురుతుందా? వస్తుంటే తప్పుకోండి అంటారు. ఎంత సంతోషంగా ఉంది ఇవాళ అనుకుని నించున్నాడు అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. నిన్ను పరిశీలించుకోవడంలో నీకు శాంతి, ఇతరులకు శాంతి. అది నీకు రాకపోగానే ప్రమాదం. కోపం రావడం తప్పు కాదు, కోపం రావాలి. దేనికి రావాలో తెలుసా? వ్యవస్థని చక్కదిద్దడానికి కోపాన్ని నటించాలి. ఒక్కొక్కసారి కోపం వచ్చేసి కాదు, కోపం నటించాలి. కోపం వచ్చేసింది అన్నట్టు ఉండాలి. 1-2 నిమిషాలకి వస్తే కదా కోపం, వస్తే ఊపేస్తుంది. కోపం వదిలేసినట్టుగా నటించి చక్కగా మాట్లాడి వెళ్ళిపోవాలి. For more videos like this, subscribe Big TV channel.